హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అశోక్. నేను మీ హోమ్ థియేటర్ గైడ్. లైటింగ్ సెటప్ చూసి ఇది నా అంటే నేను రికార్డ్ చేసేటువంటి ఎన్విరాన్మెంట్ కాదనుకుంటున్నారు కదా, కరెక్ట్ అండి. నేను ఇవాళ దిలీప్ మురుగన్ గారి ఇంటికి రావటం జరిగింది. సో ఇక్కడ అవకాశం ఉంది అని కొన్ని వస్తువులు నాకు ఇక్కడ కనిపించాయి. ఈ వస్తువుల్ని ఆధారం చేసుకొని ఒక వీడియో చేయాలని ఎప్పటి నుంచో దాదాపుగా 2 నుంచి 3 సంవత్సరాలుగా అనుకుంటున్నాను. ఇవి చూసిన తర్వాత ఖచ్చితంగా చేస్తే బాగుంటుంది అని ఒక నిర్ణయానికి వచ్చి ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది. లేట్ చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ అవర్ వీడియో వన్స్ అగైన్. నా పేరు అశోక్, నేను మీ హోమ్ థియేటర్ గైడ్. మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే m/in అనే వెబ్సైట్ ఉంటుంది. అక్కడి నుంచి మీరు నాకు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. కాల్ స్లాట్ అనేది నేనే మీకు తిరిగి కాల్ చేస్తాను. మనం మీ హోమ్ థియేటర్ గురించి కానీ, కొత్త హోమ్ థియేటర్ కట్టుకోవాలనుకుంటున్నా దాని గురించి ఫర్దర్ డీటెయిల్స్ కానీ అన్నీ క్లియర్గా మాట్లాడుకుందాం. మీ హోమ్ థియేటర్ని వీడియో షూట్ చేయించాలా, మీ హోమ్ థియేటర్ని క్యాలిబ్రేషన్ చేసుకోవాలన్నా కూడా వీ విల్ ప్రొవైడ్ ద సర్వీస్. నేను ఆ సర్వీస్ ప్రొవైడ్ చేయగలను. అసలు అకౌస్టిక్స్ అంటే ఏంటి, అకౌస్టిక్స్ని ఎలా చేసుకోవాలి, ఈ నాలెడ్జ్ మీద నేను ఫస్ట్ అంటే హోమ్ థియేటర్స్ వాటి గురించి, సౌండ్ గురించి, వీడియో గురించి చెప్తున్నటువంటి ఇనిషియల్ స్టేజ్లో మొదటి రోజుల్లో వచ్చేసి ఒక మిర్రర్ని యూజ్ చేసుకొని మన రూమ్లో ఎన్ని రిఫ్లెక్షన్ పాయింట్స్ ఉంటాయి, ఎక్కడెక్కడ ట్రీట్మెంట్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ మనకి డిఫ్యూజర్స్ అవసరం అవుతాయి అన్న టెక్నాలజీ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేయడం జరిగింది. దాని తర్వాత కంటిన్యూషన్ వీడియో ఈ వీడియో చేయాలి. నేను దాదాపు 4 సంవత్సరాలు 5 సంవత్సరాల కిందట చేసిన వీడియో కంటిన్యూషన్ వీడియో ఈరోజు చేస్తున్నా. 5 సంవత్సరాల తర్వాత, ఆల్మోస్ట్ 5 సంవత్సరాలు అయింది. సో ఏంటి అసలు అకౌస్టిక్స్ ఎలా చేస్తారు, ఏ మెటీరియల్ వాడతారు, ఇవన్నీ చాలా డౌట్స్ ఉన్నాయి మార్కెట్లో. అంటే ఈ మాట అనడం చాలా పెద్ద మాట అవుతుంది. ఒకవేళ ఎవరినన్నా ఈ మాట నొప్పిస్తే నన్ను ముందుగానే క్షమించండి. ఒకవేళ నేను ఇప్పుడు మాట్లాడుతున్న మాటల కరెక్టో కాదో నాకు తెలియదండి, కానీ నేను విన్న మాటని యథార్థంగా మీకు చెప్తున్నా. వాళ్ళు బయట చాలామంది ఏమన్నారంటే ఒక డబ్బున్న గొర్రెను పట్టుకోవాలి, కోసుకొని తినాలి అన్నారండి. అదే అండి ఆ మాటతో నేను అంటే ఈ మాట నాకు ఎప్పుడు వినిపించిందంటే నేను హోమ్ థియేటర్ చేయడం స్టార్ట్ చేసిన మొదటి సంవత్సరంలోనే నాకు వినిపించింది. ఇంకొకటి ఏంటి తెలుసా అండి, సముద్రం చాలా పెద్దది. పెద్ద వల వేస్తే పెద్ద చేపలు పడతాయి, ఎక్కువ చేపలు పడతాయి. చిన్న వల వేస్తే 1-2 చేపలు పడతాయి. గేలం వేస్తే ఒక్క చేపే పడుతుంది. మాది పెద్ద వల, మేము పెద్ద చేపల్ని పడతాము, ఎక్కువ చేపల్ని పడతాము. మీరు గేలాలు వేసుకునే వాళ్ళు, మీరు ఒక చేపనే పట్టుకోగలరు, మీకు అంత ఇది లేదు. ఈ మాటలు దేనికి రిలేటెడ్ అంటే అది ఇంకా నేను ఎక్స్ప్లెనేషన్ చేయకూడదు. దీనికి అర్థం మీకే తెలిసి ఉంటుంది. ఎందుకంటే మీరు చూసేవాళ్ళు నాకంటే వయసులో పెద్దవాళ్ళు, నాకంటే నాలెడ్జ్లో ఎక్కువ తెలివితేటలో ఉన్నవాళ్ళు, అనుభవం ఉన్న వాళ్ళే ఉంటారు నా వీడియోస్ చూసేవాళ్ళు. హోమ్ థియేటర్స్ అనేది మనకి సినిమా థియేటర్స్ని ఇన్స్పైర్ అయ్యి చేసుకుంటాం. సినిమా థియేటర్స్లో అకౌస్టిక్స్ చేస్తారు, హోమ్ థియేటర్లో అకౌస్టిక్స్ చేస్తారు. అసలు హోమ్ థియేటర్లో కానీ సినిమా థియేటర్లో కానీ ఉన్నటువంటి ఈ అకౌస్టిక్స్ని మార్కెట్లో జనరల్గా వాడేటువంటి పదం ఏంటి, సౌండ్ ప్రూఫింగ్ అని అంటారు. రియాలిటీలో సౌండ్ ప్రూఫింగ్ అన్నమాట హోమ్ థియేటర్ అకౌస్టిక్స్లో తప్పు మాట. రియాలిటీలో దీన్ని ఏమనాలంటే అకౌస్టిక్స్ అని మాత్రమే అనాలి. సౌండ్ ప్రూఫింగ్ అంటే అర్థం ఏంటంటే లోపలి సౌండ్ బయటికి వెళ్ళకూడదు, బయట సౌండ్ లోపలికి రాకూడదు. దీన్ని ఏమంటారంటే సౌండ్ ప్రూఫింగ్ అంటారు. ఐసోలేషన్ చేయటం. ఒక గాజు కాంతిని అంటే లైట్ని అటుపక్కకి వెళ్ళనిస్తుంది గాజు, కానీ సౌండ్ని వెళ్ళనివ్వదు. దాన్ని ఐసోలేషన్ అంటారు. దాన్నే సౌండ్ ప్రూఫింగ్ అంటారు గ్లాస్తో చేస్తే. అకౌస్టిక్స్ అంటే ఏంటి అంటే రివర్బేషన్, ఎకోయింగ్ని తగ్గించడం. లోపల సౌండ్ బయటికి కాస్త వెళ్తుంది, బయట సౌండ్ లోపలికి కూడా కాస్త వస్తుంది. ఎందుకంటే సౌండ్ అనేది డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్, డిఫరెంట్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్, డిఫరెంట్ ఆఫ్ మల్టిపుల్ సిగ్నల్స్తో, మల్టిపుల్ ఫ్రీక్వెన్సీస్తో కలిసి వచ్చేటువంటిదే సౌండ్. ఈ సౌండ్లో ఉన్నటువంటి డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ని, డిఫరెంట్ ఎనర్జీస్ని స్లోగా తగ్గించుకుంటూ వచ్చి ఒకానొక పాయింట్లో వదిలేయడం, ఒకానొక పాయింట్లో చంపేయడం, ఇలాంటి కండిషన్స్ని రెండింటిని కొలైడ్ చేసి మనం ఒక దగ్గరికి తీసుకొని వస్తే దాన్ని అకౌస్టిక్స్ అంటారు. కొన్ని సందర్భాల్లో యాంబియన్స్నెస్ కోసము సౌండ్ని స్కాటర్ చేయాలి, సౌండ్ని డిఫ్యూజ్ చేయాలి, సౌండ్ని అబ్జర్వ్ చేయాలి. ఒక్కొక్క ఫ్రీక్వెన్సీస్కి ఒక్కొక్క రకమైనటువంటి ప్రాపర్టీస్ ఉంటాయి. అన్నిటినీ మనం వేరీ చేసుకుంటూ రావాలి. హోమ్ థియేటర్ అకౌస్టిక్స్ కన్నా వెరీ ప్రీమియం, వెరీ హై అండ్ అకౌస్టిక్స్ వచ్చేసి
2 ఛానల్ వాళ్ళు చేసేటువంటిది. ఒక హోమ్ థియేటర్లో 2 ఛానల్ చేసేటువంటి అకోస్టిక్స్ చేసుకోవాలి అంటే హోమ్ థియేటర్కి 3 లక్షలు అయిందనుకోండి. అంటే హోమ్ థియేటర్ అకోస్టిక్స్కి 2 ఛానల్లో చేసినటువంటి అకోస్టిక్స్ చేయడానికి 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. 2 ఛానల్ వాళ్ళ అకోస్టిక్స్ వాళ్ళ కాన్సెప్ట్ వేరే. 2 ఛానల్ వాళ్ళు చేసిన దాంట్లో మళ్ళీ హోమ్ థియేటర్ పెట్టుకొని వినొచ్చా అంటే అన్ని కండిషన్స్లో వినలేరు. 2 ఛానల్ చేస్తే 2 ఛానల్లోనే వినాలి. దాంట్లో వచ్చే అద్భుతము, దాంట్లో వచ్చే క్లారిటీ వేరే. వాళ్ళు సపరేట్గా ఖచ్చితంగా ఇంజనీరింగ్, అకోస్టికల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు మాత్రమే చేస్తారు 2 ఛానల్. మిగతా వాళ్ళు చేస్తారు. నార్మల్గా జనాలు తెలియని నాలెడ్జ్తో చేసే వాళ్ళు ఉన్నారు, అనుభవం మీద చేసే వాళ్ళు ఉన్నారు, ఎక్స్పీరియన్స్ బాగా ఉండి కొంచెం వాళ్ళతో ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళతో తిరిగి చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ కరెక్ట్ అని చెప్పను, అందరూ తప్పు అని చెప్పనండి. అది మీకు ఏ సందర్భంలో ఎలా కాంటాక్ట్ అయ్యారు ఏంటనేది మీరు తెలుసుకోవాలి. అది అందరూ చీటింగ్ చేసిపోయే వాళ్ళు ఉంటారని మాత్రం అనుకోకండి. తర్వాత హోమ్ థియేటర్ సెగ్మెంట్లోకి వచ్చేస్తాం. ఇప్పుడు మళ్ళీ అకోస్టిక్స్ చేస్తామని చెప్పాం కదా, కంటిన్యూషన్. ఈ అకోస్టిక్స్ అనేది మనకి ప్రాపర్టీస్ పరంగా ఎన్ఆర్సి వాల్యూ ఉంటుంది, నాయిస్ కోఎఫిషియంట్ రిడక్షన్ వాల్యూ. ఇది 0.9 ఉంటే హోమ్ థియేటర్ అనేది చాలా చక్కగా సౌండ్ వస్తుందనేసి అందరికీ తెలిసినటువంటి మాట. ఇంకా టెక్నికల్ వైజ్గా చూస్తే మీరు గూగుల్లో కొట్టండి వాట్ ఈస్ ద బెస్ట్ ఎన్ఆర్సి వాల్యూ ఫర్ హోమ్ థియేటర్ అని కొట్టండి. వాడు 0.7 మధ్య నుంచి 0.9 మధ్యలో ఉంటే సరిపోతుంది అని చెప్తారు. మనం 0.9ని అచీవ్ చేసినప్పుడు మాత్రమే ది బెస్ట్ హోమ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. దీన్ని అచీవ్ చేయడం కోసం సినిమా థియేటర్స్లో కావచ్చు, హోమ్ థియేటర్లో కావచ్చు, వుడ్బుల్ బోర్డ్ అనేది వాడతారు. ఈ సినిమా హాళ్ళల్లో, హోమ్ థియేటర్లో వుడ్బుల్ బోర్డ్ అనేది నేను పుట్టక ముందు నుంచి చేస్తున్నటువంటి ఒక సైంటిఫిక్ విధానం. అంటే నాకు తెలియదు, నేను పుట్టక ముందు చేస్తున్నారు కదా సైంటిఫిక్ విధానం అని నాకు తెలుసు. ఒకవేళ మీకు తెలిస్తే నాకు కామెంట్స్లో అప్డేట్ చేయండి. ఈ వుడ్వుల్ బోర్డు వాడటం వల్ల, ఈ వుడ్వుల్ బోర్డు ఎలా తయారు చేస్తారంటే దేవదారు చెక్క, పైన్ వుడ్ని అంటే ఒక సన్నని గీరలాగా ఇట్లా ఏమంటారండి, ఇట్లా పీల్ చేసినప్పుడు బయటికి వస్తాయి కదండి పొడవాటి తీగల్లాగా. ఆ పొడవాటి తీగల్ని 3 రకాలైనటువంటి కెమికల్స్తో బాండ్ వేసి చేస్తారు. ఫస్ట్ది సిమెంట్ బాండింగ్ వేసి చేస్తారు, చీప్గా వస్తుంది. తర్వాత పిఓపి బాండింగ్ వేసి చేస్తారు, ఇది ఒక రకమైనటువంటి ప్రైస్లో వస్తుంది. మెగ్నీషియం ఆక్సైడ్తో బాండ్ చేస్తారు, ఇది ప్రీమియం సెగ్మెంట్ ఉంటుంది, ఇది కాస్ట్లీగా ఉంటుంది. మీకు ఫస్ట్ టైప్ మెటీరియల్ చూపించి హై ఎండ్ చూపించి లో ఎండ్ మీ ఇంటికి పంపించినా మీకు డబ్బులు తగ్గుతాయి. తర్వాత ఇంకా మార్కెట్లో ఎక్కువ పర్సెంట్ వాడేటువంటిది హోమ్ థియేటర్ అకోస్టిక్స్లో ప్లైవుడ్ వాడతారు. ప్లైవుడ్ వాడి దానికి కన్నాలు పెడతారు. కొంతమంది ప్లైవుడ్ వాడి ఆ ప్లైవుడ్ని అలాగే వదిలేస్తారు, కన్నాలు కూడా పెట్టరు. అసలు సినిమా హాళ్ళల్లో ఈ వుడ్వుల్ బోర్డు వాడుతున్నారు కదా, ఈ వుడ్వుల్ బోర్డు వాడి హోమ్ థియేటర్స్ చేస్తే బయట ఈ ప్లైవుడ్ వాడి చేసేటువంటి హోమ్ థియేటర్ చేసేటువంటి ఎవరైనా వర్కర్స్ వాళ్ళు, మీరైనా హోమ్ థియేటర్ చేసుకునే ఓనర్స్ అయినా ఏదో 10 రూపాయలు తగ్గాయి కదా అని మీరు చేయించుకుంటే, సార్ మీరు 1,00,000 రూపాయలు పెట్టి స్పీకర్ తెచ్చుకున్నా, 10 లక్షల స్పీకర్ పెట్టుకున్నా అదే ప్లైవుడ్ కొట్టిన రూమ్లోనే పనిచేయాలి సార్. ఎలా పనిచేస్తుంది సార్? ప్రాబబ్లీ పని చేయొచ్చేమో సార్, నాకు తెలియదు. కానీ నాకు తెలిసినటువంటి, నేను ఈ 6 సంవత్సరాల జర్నీలో నేను తెలుసుకున్నటువంటి విషయం మాత్రమే చెప్పదలుచుకున్నానండి. ఈ ప్లైవుడ్తో చేసినటువంటి హోమ్ థియేటర్స్లో విన్న వాళ్ళు, చేయించుకున్నటువంటి వాళ్ళు చాలామంది మాట్లాడుతున్నప్పుడు కానీ, చెప్తున్నప్పుడు కానీ, వుడ్వుల్ బోర్డ్ చేసిన హోమ్ థియేటర్ చూసినప్పుడు కానీ వాళ్ళు అన్నటువంటి మాటలు, ఈ వుడ్వుల్ బోర్డ్ అనేది, ఈ అకోస్టిక్స్ అనేది హై ఫ్రీక్వెన్సీస్ని మింగేస్తున్నాయి, సబూఫర్ని అబ్జర్వ్ చేస్తున్నాయి, క్లారిటీని తీసేస్తున్నాయి సార్. అలా అయితే ప్రపంచంలో ఇప్పుడు దాకా ఉన్నటువంటి ప్రతి సినిమా హాల్ కూడా ఈ వుడ్వుల్ బోర్డ్తోనే చేస్తారండి. మరి మీరు సినిమా హాల్ చూసి సంతోషపడి దానికంటే ఎక్కువ క్లారిటీ, అదే ఎక్స్పీరియన్స్ మీ ఇంట్లో రావాలని కదండి చేయించుకునేది మీరు హోమ్ థియేటర్ కాదా అండి? మరి అక్కడ నొక్కేయింది మీకు ఇంట్లో ఎట్లా నొక్కేస్తున్నాయండి సార్? మీరు పెట్టిన పిండి కొద్దే రొట్టె వస్తుంది. మీరు పెనము మంట 2 లేకుండా పిండి తెచ్చుకొని, కనీసం పిండిలో నీళ్ళు కూడా కలపకుండా పొడి పిండిగా పెట్టుకొని రొట్టె తయారుగా అంటే ఏడక తయారవుతుందండి రొట్టె? దానికి ఒక ఎండ్ కార్డ్ లాగా ఈ వీడియో చేద్దామని మనసులో ఆలోచన వచ్చి చేయడం జరుగుతుంది. ఒకవేళ మీ అందరి మనసులు నొప్పిస్తే నేను క్షమించండి సార్, పెద్ద మనసు చేసుకొని. మూవింగ్ ఆన్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ప్లైవుడ్ వాడి చేయడం వల్ల ఏం జరుగుతుందో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓవర్లేలో మీకు వీడియో రన్ అవుతూ ఉంటుంది, టెస్టింగ్ వీడియో చూడండి సార్. ఒక బాల్ తీసుకొని నేల మీద కొట్టాము అంటే ఆ బాలు రిఫ్లెక్షన్ అవుతుంది, ఎగురుతుంది. న్యూటన్ థర్డ్ లా, ఒక గట్టి సర్ఫేస్ మీద బాల్తో మనం కొడితే ఆ బాల్ రబ్బర్ ప్రాపర్టీసు ఆ ఎనర్జీని కొంచెం తగిలిచ్చి ఆ ఎనర్జీ అనేది మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది. న్యూటన్ థర్డ్ లా ఇది వర్క్ అవుతుంది. దీని తర్వాత ఆర్కిమెడీస్ ఫార్ములా. ఆర్కిమెడీస్ గారు ఏం చెప్పారంటే,
సముద్రంలో ఉన్నటువంటి నీరు పైన ఉన్నటువంటి సర్ఫేస్ టెన్షన్కి పైన పడవ ఎలా తేలుతుంది అంటే కింద తగిలేటువంటి సర్ఫేసు ఎక్కువ వెడల్పు ఉంటే ఆ నీళ్ళలోకి ఆ పడవ అనేది మునగకుండా ఆ బరువు ఎంత బరువు అయితే ఉందో అంత బరువు శాతము దీనికి సర్ఫేస్ దానికి ఫార్ములా అప్లై చేసి ఇంతవరకు లోపలికి దిగుతుంది తప్ప పూర్తిగా మునిగిపోదు అనేసి ఆర్కిమెడిస్ ఫార్ములా. ఈ రెండు ఫార్ములాస్ని బేస్ చేసుకొని చెప్తాను చూడండి సార్. బాలు నేల మీద కొట్టినప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక దోసెడు ఇసుక తీసుకొని అక్కడ పెట్టానండి, బాల్ కొట్టానండి. ఈ బాల్ అనేది ఇసుకలోకి పడి ఇసుకంతా ఎగిరిపోయి కాస్త ఎత్తు ఎగిరిందండి. ఈ దోసెడు ఇసుకని తీసేసి ఒక మూట ఇసుక తీసుకొని వచ్చి పెట్టానండి. మూట ఇసుక పెట్టి మూట ఇసుకని బాల్ తీసుకొని ఆ మూట ఇసుకలో కొట్టానండి. ఆ మూట ఇసుకలో కొట్టగానే బాల్ లోపలికి చొచ్చుకొని పోతుంది. ఇసుకంతా సైడ్కి ఎగిరిపోయి వాల్కెనో వచ్చిన తర్వాత మధ్యలో ఉన్నటువంటి అగ్నిపర్వతంలో ఉన్నటువంటి హోల్ లాగా బాల్ లోపలికి వెళ్ళిపోయిందండి. ఇప్పుడు ఇది కూడా కరెక్ట్ కాదనేసి బాల్ని తీసి పక్కన పెట్టి ఇంకొక 4-5 మూటలు ఇసుక తీసుకొని వచ్చి పోసి అన్నిటినీ నీట్గా చదును చేసి ఇప్పుడు దాని మీద ఒక ప్లైవుడ్ షీట్ పెట్టానండి. ప్లైవుడ్ షీట్ పెట్టి బాల్ మీ చేతికి ఇచ్చి కొట్టమన్నానండి. అఫ్కోర్స్ నేనే కొడతాను. బాల్ ఇలా కొట్టినప్పుడు ప్లైవుడ్ షీట్ మీద కొట్టగానే బాల్ అనేది రిఫ్లెక్ట్ అయిందండి, ఎగిరింది. సరే, ఇందాక నార్మల్గా ఇసుక ఉన్నప్పుడు కొడితే ఎగరలేదు. ఇప్పుడు అదే ఇసుకని చదును చేసి పైన ప్లైవుడ్ పెట్టి కొట్టగానే ఎందుకు ఎగిరింది? దీన్ని హోమ్ థియేటర్లోకి మార్చే ముందు ఇంకోటండి, ఇదే ప్లైవుడ్కి ఒక 100 కన్నాలు పెట్టానండి. 100 కాకపోతే ఒక 10 కన్నాలు పెట్టానండి. బాల్ని గురి చూసి నేను ఆ కన్నంలోకి కొడితే కరెక్ట్గా కన్నంలో పడితేనే బాల్ ఆగుతుంది. ఆ కన్నానికి కొసన తగిలినా 2 కన్నాల మధ్యలో తగిలినా బాల్ ఖచ్చితంగా రివర్స్ ఎగరడం కానీ కన్నానికి చివర తగిలినప్పుడు సపరేట్ యాంగిల్లో డిఫరెంట్ యాంగిల్లో ఎగిరిపోవడం కానీ డైవర్ట్ అయి పక్కకి ఎనడం కానీ జరుగుతుంది. కరెక్ట్ కన్నంలో పడితేనే ఆగుతుంది. దీన్ని హోమ్ థియేటర్లోకి మార్చి చెప్తాను చూడండి. ఈ బాల్ అనేది మనకి సౌండ్, స్పీకర్ నుంచి వచ్చేటువంటి సౌండ్ బాలులాగా విసిరేస్తుంది. స్పీకర్ సౌండ్ని ఇలా త్రో చేసినప్పుడు కరెక్ట్గా ఆ కన్నంలోకి వచ్చి పడితేనే సౌండ్ ఆగుతుంది. ఆ కన్నానికి పక్కన తగిలితే రిఫ్లెక్టెడ్గా కానీ డిఫ్యూజ్డ్గా కానీ లేకుంటే 100% రివర్స్ యాంగిల్లో కానీ మనకి సౌండ్ అనేది రిఫ్లెక్షన్ జరుగుతుందండి. అదే వుడ్వూల్ బోర్డు పెట్టి చూస్తామండి. ఇందాక ఈ ఇసుక పెట్టిన దగ్గర వుడ్వూల్ బోర్డు పెడతానండి. వుడ్వూల్ బోర్డు పెట్టి దాని మీద బాల్ వేస్తానండి. ఇది ఎంత ఎత్తు ఎగిరింది, ప్లైవుడ్ మీద పెట్టినప్పుడు ఎంత ఎత్తు ఎగిరింది అనేది మీరు అబ్జర్వ్ చేయండి. చూస్తే తట్టుకోలేకపోతాను. దీనంతటికీ కారణం చదువుతారా? ఇన్నాళ్ళు బతకడానికి పందిరి కాశాం. ఈ వుడ్వూల్ బోర్డ్ అనేది ఆ పీసులు ఉన్నటువంటి మెటీరియల్ కంప్రెస్ చేస్తారు కదండి. దాంట్లో ఆల్రెడీ గాలి వెళ్ళేటువంటి ఎయిర్ బబుల్స్ దాంట్లో ఉంటాయి. గాలి అవతల నుంచి ఇవతలికి వెళ్ళడానికి కన్నంలాగా కావచ్చు, దాని లోపలే గాలి ట్రాప్ అయి కూడా ఉంటుంది. కాబట్టి ఇది నార్మల్ ప్లైవుడ్ కంటే సాంద్రత కొంచెం తక్కువగానే ఉంటుంది. బరువు ఉండొచ్చండి, ఎందుకంటే ఎయిర్ బబుల్స్ పాకెట్స్ ఉన్నాయి కాబట్టి బరువు ఉండొచ్చు. ఇది ఏం చేస్తుంది అంటే కొంత శాతం అమౌంట్ ఆఫ్ ఎనర్జీని ఇటు పక్కకి అటు పక్కకి వెళ్ళడానికి వీలు కల్పిస్తుంది. కొంత పర్సెంట్ ఆఫ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకునేదానికి, కొంత పర్సెంట్ ఆఫ్ ఎనర్జీని పంపకుండా ఆపడానికి వాడుతుంది. అదే ప్లైవుడ్ అనుకోండి, అలా వర్క్ అవ్వదు. ఏ ఎనర్జీ వచ్చినా కూడా దానికి తగిలి ఆగిపోతుంది. సరే, ఇంత ఎందుకు నేను చెప్పడం, మీరు వాడేటువంటి స్పీకర్
మీరు వాడేటువంటి హోమ్ థియేటర్ సబ్బూఫర్ కూడా ఇదే ప్లైవుడ్ MDF, HDF, HDHMR ఏదో రకరకాల బోర్డులు ఉంటాయి కదండి, వాటితోనే తయారు చేస్తారు కదండి. మీరు ఒక్కసారి ఆ స్పీకర్ని బయటికి తీసుకొచ్చి పక్కకు పెట్టుకొని దాని సైడ్కి వెళ్ళి వినండి, దాని వెనక్కి వెళ్ళి వినండి. మీకు ముందు నిలబడుకొని విన్నంత క్లారిటీగా మీకు వినిపిస్తుందా సార్? వినిపించదు కదండి. మరి వినిపించింది హోమ్ థియేటర్ అంతా ప్లైవుడ్ వేసేసి దానికి కన్నాలు పెట్టినప్పుడు మనకు అదే ఎఫెక్టు లోపల ఇన్సైడ్గా ఉన్నప్పుడు ఎలా వస్తుంది అనేది మీకు అర్థం కావాలి కదండి. అర్థమయ్యేది ఇప్పుడు ఒక వీడియో చేస్తూ ఈ వీడియోలో చెప్తాను చూడండి. ఇప్పుడు నేను 3 రకాలైనటువంటి బోర్డ్స్ తయారు చేయడం జరిగింది. ఈ 3 బోర్డ్స్ ఏంటంటే, ఇది వుడ్ బోర్డుతో తయారు చేసినటువంటి బాక్స్. దీన్ని మీరు బాగా గమనిస్తే ఒక సైడ్ మూసేస్తుంది, ఈ 4 పక్కల మూసేస్తుంది, కానీ ఒక పక్క మాత్రం ఓపెన్లో ఉంది. దీన్ని నేను ఎలా మీకు డెమో చేసి చూపిస్తాననేది చూడండి. ఇది ఒక బోర్డు చేశానండి. తర్వాత ఇది వచ్చేసి ప్లైవుడ్తో చేశానండి. కంపెనీ సబూరి ప్లైవుడ్. ఇదిగోండి, ఇది ఖాళీ గ్యాప్ ఉందండి, ఇటుపక్క కూడా మీకు క్లోజ్ చేస్తున్నానండి. ఇది ఇంకొక బాక్స్ అండి, కానీ దీంట్లో ఏం చేశానంటే బ్యాక్ సైడు కన్నాలు పెట్టడం జరిగింది. ఈ కన్నాలు పెట్టడం వల్ల మనకి బెనిఫిట్ అంటే 4 వైపులు కూడా కన్నాలు పెట్టచ్చు, కానీ 4 వైపులు కన్నాలు పెడితే ఇది చిన్న బాక్స్ కదండి, గాలి వదిలేస్తుంది, ఫ్రీగా వాయిస్ వచ్చేస్తుంది, డిఫరెన్స్ తెలుసుకోలేరని ఒకవైపు మాత్రమే కన్నాలు పెట్టి చూపిస్తున్నానండి. మిగతా అన్ని వైపులా కన్నాలు ఏమి లేవు. ఇదిగోండి, ఇది 2 రకాలుగా రికార్డ్ చేసి చూపిస్తాను. మైక్రోఫోను ఈ బాక్స్ లోపల పెట్టి మాట్లాడితే ఎలా వస్తుంది, మైక్రోఫోను ఒక వ్యక్తి అనుకోండి, ఈ వ్యక్తి వింటున్నప్పుడు ఎలా వింటారు అనేది ఈ మైక్రోఫోన్ తీసి ఇక్కడ దీని మీద పెడతానండి. దీని మీద పెట్టి నేను బాక్స్లో నుంచి మాట్లాడతాను. హలో మైక్ టెస్టింగ్ 1 2 3. ఇప్పుడు నేను మైక్రోఫోన్ని బాక్స్ లోపల పెట్టి మాట్లాడుతున్నాను. హలో మైక్ టెస్టింగ్. నేను ఇప్పుడు మైక్రోఫోన్ని చొక్కాకు తగిలించుకొని బాక్స్ని తలపైన పెట్టుకొని మాట్లాడుతున్నాను. హలో మైక్ టెస్టింగ్ 1 2 3. ఇప్పుడు నేను మైక్రోఫోన్ని చొక్కాకు తగిలించుకొని బాక్స్ లోపల వుడ్ బోర్డు బాక్స్ లోపల మైక్రోఫోన్ని పెట్టి మాట్లాడి మీకు డెమో వినిపిస్తున్నాను. హలో మైక్ టెస్టింగ్ 1 2 3. మైక్రోఫోను లోపల పెట్టి బాక్స్ని ఫ్రంట్ సైడింగ్ పెట్టుకొని మాట్లాడుతున్నాను. హలో మైక్ టెస్టింగ్ 1 2 3. ఇప్పుడు నేను బాక్స్ని కన్నాలు ఉన్నటువంటి బాక్స్ని ముందుకు పెట్టి మైక్రోఫోన్ చొక్కాకు తగిలించుకొని బాక్స్ లోపల మాట్లాడుతున్నాను. హలో మైక్ టెస్టింగ్ 1 2 3. నేను ఇప్పుడు మైక్రోఫోన్ని చొక్కాకు తగిలించుకొని వుడ్ బోర్డు బాక్స్ లోపల తలపెట్టి మాట్లాడుతున్నాను. వుడ్ బోర్డ్ అనేది మీకు కెమెరాకి ఫేస్ చేసి ఉంది, కన్నం అనేది నా తలవైపు బ్యాక్ సైడు ఫేస్ చేసి ఉంది. హలో మైక్ టెస్టింగ్ 1 2 3. ఇప్పుడు నేను మైక్రోఫోన్ని బయట పెట్టి బాక్స్ లోపల తలబెట్టి మాట్లాడుతున్నాను. హలో మైక్ టెస్టింగ్ 1 2 3. ఇప్పుడు నేను మైక్రోఫోన్ని బయట పెట్టి కన్నాలు ఉన్నటువంటి బాక్స్ని తల మీద పెట్టి మాట్లాడుతున్నాను. హలో మైక్ టెస్టింగ్ 1 2 3. ఇప్పుడు నేను మైక్రోఫోన్ని బయట పెట్టి వుడ్ బోర్డు లోపల తల మీద పెట్టుకొని వుడ్ బోర్డు లోపల నుంచి మాట్లాడి మీకు వాయిస్ క్లారిటీని వినిపిస్తున్నాను. హలో మైక్ టెస్టింగ్ 1 2 3. ఇప్పుడు నేను మైక్రోఫోన్ బయట పెట్టి బాక్స్ లోపల తల పెట్టి బాక్స్ని ఫ్రంట్ వైపుగా పెట్టి మాట్లాడుతున్నాను. హలో మైక్ టెస్టింగ్ 1 2 3. ఇప్పుడు నేను బాక్స్ని కన్నాలు ఉన్నటువంటి బాక్స్ని ముందుకు పెట్టి బాక్స్ లోపల మాట్లాడుతున్నాను. మైక్రోఫోను బయట పెట్టి మాట్లాడుతున్నాను. హలో మైక్ టెస్టింగ్ 1 2 3. ఇప్పుడు నేను వుడ్ బోర్డు బాక్స్ని తల ముందుకు పెట్టుకొని బాక్స్ని కెమెరా వైపు ఫేస్ చేసి మైక్రోఫోన్ని బయట పెట్టి నా వాయిస్ని రికార్డ్ చేసి మీకు వినిపిస్తున్నాను.
ఇది నేను రియల్ టైంలో చేశానండి. మీకు ఎగ్జాంపుల్ అర్థం అవ్వడం కోసము నేను ఇది చేస్తున్నప్పుడు ఎలాంటి తేడా గమనించాననేది లోపల మాట్లాడిన వ్యక్తిగా నా అనుభవం మీకు చెప్తాను. బయట విన్నటువంటి వ్యక్తులుగా మీ అభిప్రాయం కూడా తప్పకుండా నాకు కామెంట్లో చెప్పండి. ప్రతి ఒక్క వ్యక్తి మీ ఇన్పుట్ ఖచ్చితంగా నాకు కావాలి. మీరు నెగిటివ్గా చెప్తారా, పాజిటివ్గా చెప్తారా, తిడతారా, పొగుడతారా, మీ ఇష్టం అండి. ఏదో ఒక ఇన్పుట్ అయితే మీరు ఇచ్చి వెళ్ళండి ప్లీజ్. ఓకే, నేను ఫస్ట్ క్లోజ్డ్ బాక్స్, ప్లైవుడ్లో ఎటువంటి కన్నాలు లేనటువంటి బాక్స్ పెట్టుకొని మాట్లాడినప్పుడు లోపల ఉన్నటువంటి ఎకో కానీ లోపల రివర్బరేషన్ కానీ నా వాయిస్ నాకు చెవులకు 100 సార్లు వినిపిస్తుందండి. అస్సలు క్లారిటీ లేదండి నాకు. రెండోది, బాక్స్ని ముందుకు పెట్టుకొని మాట్లాడినా, పైన తల కింద ఇట్లా పెట్టుకొని మాట్లాడినా, మూసుకొని హెల్మెట్ లాగా తలకు మూసుకొని మాట్లాడినా కూడా అలాగే ఉంది. కన్నాలు పెట్టినటువంటి బాక్స్లో లోపల పెట్టుకొని మాట్లాడినప్పుడు ఆ ఎకోయింగ్ అనేది కాస్త తగ్గింది. యాంబియన్స్నెస్ లేదు, కాస్త తగ్గింది. ఎక్కువ పూర్తిగా పోలేదు. ఆ కన్నాలు ముందుకు పెట్టి మాట్లాడినప్పుడు కూడా సేమ్ ఫీలింగే ఉంది. కానీ బయట నుంచి వింటున్నట్టు, ఇప్పుడు మా కెమెరా రికార్డ్ చేస్తున్నారు కదండి యశ్వంత్ గారిని ఎలా ఉందని నేను అడిగానండి. రికార్డ్ చేసి అయిపోగానే బయట కన్నాలు పెట్టుకొని ముందుకు పెట్టి మాట్లాడినప్పుడు కానీ, కన్నాలు పైకి పెట్టి మాట్లాడినప్పుడు కానీ, ఎటువైపు పెట్టి మాట్లాడినా కూడా కాస్త బేస్ పెరిగింది, మాటలో బేస్ పెరిగింది. అంతేగాని క్లారిటీ ఏమీ మారలేదు. అంటే కంప్లీట్ సీల్డ్ బాక్స్ పెట్టి మాట్లాడిన దానికంటే కన్నాలు పెట్టి మాట్లాడిన దాంట్లో చాలా వరకు మేలు. తర్వాత ఫైనల్గా వుడ్వుల్ బోర్డు పెట్టి మాట్లాడినప్పుడు, వుడ్వుల్ బోర్డు పెట్టుకొని నేను మాట్లాడుతూ ఉంటే లోపల నాకు ఎటువంటి ఎక్కువ లేదు, ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. నేను నార్మల్గా మీతో ఇప్పుడు ఎలా అయితే మాట్లాడుతున్నానో, ఈ రూమ్లో ఎలా అయితే వాయిస్ ఉందో నాకు అలానే ఉంది. మైక్రోఫోన్ బయట పెట్టి నేను లోపల నుంచి మాట్లాడినా కూడా మీకు అలానే ఉంటుంది. కాకపోతే మైక్రోఫోన్ దూరంగా ఉండడం వల్ల వాయిస్ తక్కువ లౌడ్నెస్ వచ్చి ఉంటుంది అంతే. బయట విన్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు నేను ఎలా అయితే మాట్లాడుతున్నానో వుడ్వుల్ బోర్డు తలకు పెట్టుకొని తల ముందు పెట్టుకొని మాట్లాడినా కూడా సేమ్ క్లారిటీనే ఫీల్ అయ్యారు తప్ప ఎటువంటి క్లారిటీ డిస్టర్బెన్స్ ఫీల్ అవ్వలేదు. సార్, మీరు 10 లక్షల రూపాయలు 20 లక్షల రూపాయలు హోమ్ థియేటర్ చేసుకునేదానికి రెడీ అయ్యి 20 లక్షలు ఖర్చు పెట్టేదానికి రెడీ అయ్యారు. 20 లక్షలు అనుకుందామండి, 10 లక్షలు అనుకుందామండి, 10 లక్షలు ఖర్చు పెట్టేదానికి రెడీ అయ్యి 10 లక్షలు బూడిదలో పోసిన పన్నీరు దుర్వినియోగం చేసుకుంటారా? 1,000 రూపాయలు 2,000 రూపాయలు అంతే మీ ఇంటికి పనిచేసేటువంటి కార్పెంటర్ చేత ఈ వుడ్వుల్ బోర్డు ఒక పెద్ద షీటు 2 షీట్లు కొనుక్కుంటే ఈ బాక్సులు 4 తయారు చేసుకోవచ్చండి. దాని కాస్ట్ 500 రూపాయలు ఒక బోర్డు. 2 బోర్డులు కొనుక్కోండి 1000 రూపాయలు పెట్టి. మీ కార్పెంటర్ దగ్గర ఉన్నటువంటి స్క్రూస్, ఇంట్లో పనిచేసేటువంటి చెక్క ముక్కలతో కొట్టించి అలా తయారు చేయించుకోండి. ప్లైవుడ్ షీట్కి 500 రూపాయలు పెడితే మంచి ప్లైవుడ్ షీట్ వస్తుంది. 500 రూపాయల ప్లైవుడ్ షీట్లో ఇలాంటి బాక్స్ ఒకటి తయారు చేసేసుకోవచ్చు. అది ఒక 500, ఇది ఒక 500, ఇది ఒక 1000, అదొక 1000, 2000 రూపాయలు ఖర్చు పెట్టి ఈ బాక్సులు 2 తయారు చేయించుకొని మీరు సొంతగా ఎక్స్పీరియన్స్ అవ్వండి. మీరు వేరే వాళ్ళ చేత ఈ విధంగా మాట్లాడివ్వండి. మీరు ఇలా మాట్లాడుతూ మీ ఇంట్లో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చేయించండి. 10 లక్షల నుంచి 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయలు పెట్టి హోమ్ థియేటర్ చేసుకున్నా మీరు 1 కోటి రూపాయలకి న్యాయం చేసుకోగలరు అనేది నా రియల్ టైంలో నా మనసు కనిపించినటువంటి మాట. అంత డబ్బులు పోగొట్టుకోవడం కన్నా 2,000 రూపాయలతో ఈ కర్మను వదిలించుకోవడం బెటర్ అనేది నా ఉద్దేశం అండి. ఒకసారి మీరు ప్రయత్నం చేయండి. సార్, ఇది నేను చెప్పేది సైంటిఫికల్గా కరెక్ట్ కాకపోవచ్చు, సైంటిఫికల్గా కరెక్ట్ అవ్వచ్చు. ఇది మీరు రియల్ టైంలో టెస్ట్ చేసుకొని రియల్ టైంలో వర్క్ అయితే మాత్రమే వాడండి. నాకు తెలిసినటువంటి అనుభవంలో నేను నేర్చుకున్నటువంటి పరిస్థితులు, నేను నేర్చుకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్లు అంటే నా గురువులు, వాళ్ళ దగ్గర నేను తెలుసుకున్నటువంటి ఈ విషయాన్ని మీకు తెలియపరచడానికి ఈ వీడియో చేస్తున్నాను తప్ప ఒకరిని ఉద్దేశించి కానీ, ఒకరు ఇలా చేశారా, ఒకరు ఇలా చేస్తున్నారా అని కానీ వాళ్ళని పాయింట్అవుట్ చేసి చెయ్యెత్తి చూపించడానికైతే ఈ వీడియో చేయట్లేదండి. నా మీద పడ్డ నిందలకి, లేకుంటే నన్ను అడిగినటువంటి క్వశ్చన్స్కి, నన్ను అడిగినటువంటి ప్రశ్నలకి మాత్రమే నేను సమాధానం చెప్పుకుంటూ ఈ వీడియో చేస్తున్నానండి. మీకు ఒక ఎడ్యుకేషనల్ వీడియోగా ఈ వీడియో ఉపయోగపడుతుందనే ఒక విషయంతోనే ఈ వీడియో చేయడం జరిగింది తప్ప ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చేయడం జరగట్లేదు. ఎవరన్నా మీరు నా వల్ల ఇబ్బంది కలిగినా, నా మాటలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, నేను చేసినటువంటి ఈ డెమో వల్ల మీకు ఏదన్నా కానీ నేను వేరే వాళ్ళని తప్పుగా చెప్పి మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టు అనిపించినా కూడా నాకు అంత పెద్ద నాలెడ్జ్ లేదని, నాకు అంత పెద్ద అనుభవం లేదని పరిగణలోకి తీసుకొని క్షమిస్తారని కోరుకుంటున్నాను. ఈ వీడియోకి అయితే ఇంతే. ఇంకొక వీడియోలో తప్పకుండా కలుద్దాం. కీప్ స్మైలింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. బై బాయ్.